మీ ఇంటి వంట 2300 స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. ఇదేంటి 2011 కదా 2300 అంటుంది అనుకుంటున్నారా? ఏంటంటే మీ ఇంటి వంట 2300 స్పెషల్ ఎపిసోడ్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది. హాయ్, ఆగొచ్చు కదా? ఏంటో తొందర, కాస్త ఆగొచ్చు కదా? అమ్మల్ని కూడా పిలిచారు కదా. అంటే నా ఒపీనియన్ అదే మీరు వచ్చేసరికి టైం వేస్ట్ చేయడం ఎందుకు, చూస్తున్నారు కదా అని. ఇందులో టైం వేస్ట్ కూడా. సజీ తెలుగు ప్రేక్షకులందరికీ 2300 ఎపిసోడ్ శుభాకాంక్షలు. అలాగే ఇప్పటి వరకు ఎన్నో రకాల టేస్టీ డిషెస్ తో నోరూరించే రుచులతో మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న కార్యక్రమం మీ ఇంటి వంట. అబ్బా హాసిని, ఈ అమ్మాయిని అనింది ఏంటి? ఇప్పుడు వస్తున్నాం కదా అన్నాం కదా, ముగ్గురు ఉన్నాం కదా, టైం వేస్ట్ చేయడం ఎందుకని వద్దులే కానీ వ్యూవర్స్ అందరికి మనం కలిసి చెప్దాం. ఇది బాగుంది. ఓకే, జీ తెలుగు మీ ఇంటి వంట ప్రేక్షకులందరికీ హాట్ హాట్ కుకరీ షో మోస్ట్ సక్సెస్ఫుల్ కిచెన్ బొనాంజా మీ ఇంటి వంట 2300 ఎపిసోడ్ శుభాకాంక్షలు. 2300 ఎపిసోడ్స్. వావ్, మీ ఇంటి వంట 2300 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసింది. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. హాసిని, మాధురి, ఈరోజు ఒక స్పెషల్ వెరైటీ డిష్ పరిచయం చేయబోతున్నాను. ఓ, పరిచయం చేస్తున్నావు? నేను కూడా అనుకుని. నాది కూడా సేమ్ కుట్రా. కుట్రా కుట్రా అంటే సీక్రెట్ ప్లాన్ అన్నమాట. సీక్రెట్ ప్లాన్ ఏంటో ఆ సీక్రెట్ అదా? నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్స్పెరిమెంట్ మన షోలో. అమ్మా, ఇది లైవ్ కిచెన్, ఎక్స్పెరిమెంటల్ షో కాదు. అయినా మనమే అనుకున్నాం కదా, ఇన్ని వేల వంటల్ని మనం ప్రేక్షకులకి పరిచయం చేశాం. సో అలాంటిది మనమే ఎక్స్పెరిమెంటల్ గా తయారు చేసి వాళ్ళకి ఎందుకు చూపించకూడదు? ఓకే మాదిరి, ఎక్స్పెరిమెంట్ అంటున్నావు, ఇంతకీ ఇండియనా కాంటినెంటల్ డిషా? స్వీట్ స్నాక్? బాబా, మీ క్వశ్చన్ మార్క్స్ ఫేసెస్ ఆపుతారా మీరు? అవేమీ కాదు. నేనేం పరిచయం చేస్తానంటే, చెప్పు ఏం చేస్తున్నావు? నన్ను ముందు బతిమాలుకోవాలి. అంత అవసరం లేదమ్మా, ఈ ప్రోగ్రామ్ కి వచ్చినా వంట చేయడానికి బతిలాడేదేం లేదు. నా ఎక్స్పెరిమెంటల్ రెసిపీ తెలుసుకోవాలి అంటే ఆ మాత్రం చేస్తే ఉన్న కాంప్రమైజ్. ఓకే, మన పని జరిగించుకోవాలి కదా. కాంప్రమైజ్ బతిలాడుతుంది. మాధురి ప్లీజ్, మాధురి బుజ్జి మాధురి కదా, చేసి పెట్టమ్మా, కాస్త తిని పెడతాం. ఓకే చాలు. సరే సరే, దిగిపోయారు. వంట చేయాలి. వంట చేయించాక తర్వాత చూద్దాం. సరే, మీరు ఎన్ని మాట్లాడుకున్న వ్యవస్థ డైరెక్ట్ గా నేను మాత్రం ఒక వంట పరిచయం చేయబోతున్నాను. మీరు కూడా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. సో మీరిద్దరు రెడీనా? లేదు రెడీ. అక్కడ వెయిటింగ్ కి వంట ఏంటో చెప్పు. వంట ఏంటంటే మీరు చూడంగానే వావ్ అంటారు. సో ఆల్రెడీ తీసుకొచ్చాను నేను వాటిల్ని. పేరు చెప్పాలి ఫస్ట్. ఏ వంట చేయబోతున్నాం చూసిన తర్వాత పేరు పెట్టుకుందాం. అంటే తిన్న తర్వాత టేస్ట్ చూసిన తర్వాత పేరు అనమాట. ఇంతకు ఎవరు చూడాలమ్మా టేస్ట్? మీరిద్దరే. ఛాన్స్ లేదు, ఫస్ట్ నువ్వు తిన్నాక మేము తింటాం. ఓకే రెడీ? తీసుకొచ్చారు. కొంచెం ఎక్స్క్యూజ్ మీ హాసిని. డెఫినెట్ గా చాలా బరువు ఉంది తెలుసా? అంత బరువు ఉంది. అందులో ఏం పెట్టావు? బంగారమా వెండా? ఏంటి అంత బయట? మీకు తింటాను అంటే అయ్యే పెడతా. సరే మరి చూస్తారా? దీని గురించి ఏం అడగట్లేదు ఇద్దరు. అవునా, ఎంత వెయిట్ వండి తీసుకొచ్చావా ఏంటి? చూస్తారా? చూద్దాం మరి. కన్ఫర్మ్ నోరుతుంది మా తొందరగా మొట్టి త్వరగా. చైనీస్ రెసిపీ ఇది. చైనీస్ పిల్లలకి పెద్దలకి అందరికి ఎంతో ఇష్టం. చాలా ఫేవరెట్ డిషెస్ అసలు చైనీస్ లో. ఏ వెరైటీ ముత్తి ఏంటి చైనీస్ స్పెషల్ అంటే? నిజంగానే చైనాలో వండి వంటలు చేస్తావా? ఏంటమ్మా చైనీస్ కాదా? పాములు, కప్పలు, ఈగలు, దోమలు వీటితో నన్ను చూపించేవంట. ఎప్పుడు చేసిన వాటితోటే చేసి బోర్ కొట్టేసింది. అరే అకేషన్ ఉంది, స్పెషల్ గా ఉంటుంది. చైనీస్ అంటే ఇవి ఎందుకు తినకూడదు? టేస్ట్ మీ ఇంట్లో స్పెషల్స్ అంటే ఇలాంటి తింటారా? అలా వండకుండా మరి పచ్చిగా తినేస్తారా వండకుండా? ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఇంత పొడవుగా ఉండడానికి కారణం ఏంటి? ఇవి తినడంలోనే. హాసిని, మాధురికి దీంతో సరిపెట్టేద్దాం, కానీ మనం మాత్రం ఏదైనా మంచి వంట ప్లాన్ చేద్దాం. నేనే చెప్తాను. ఆల్రెడీ మీరు ఇలా అంటారని తెలిసే. సో ఒక పాజిటివ్, ఒక నెగిటివ్. సో మంచి వంటకంతో వచ్చాను అనమాట. చైనీస్ ఐటమ్స్ ప్లస్ ఇండియన్ ఐటమ్స్ రెండు కలిపి. చైనా ప్లస్ ఇండియా రెండు కలిసిపోయింది కదా. సో అర్రే ఇలా కాదుగా. సరే, నువ్వు అదే మాట మీద ఉండు. మేమిద్దరం హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేస్తాం. కాదు, నాకు ఇక్కడ ఏదో నన్ను ఇరికిచ్చేస్తుందో మన ఇద్దరం ఒకటి. ఓకే, మన ఇద్దరం ఒకటి. చైనీస్ ఐటమ్ అని చెప్పి ఈగలు, దోమలు, బల్లులు, పావులు చూపించింది.
అలాగే చైనా ప్లస్ ఇండియా కలిసిపోయిందంటూ ఏం వంట చేపిస్తుందో ఏమో బయాస్ కొంచెం మన జాగ్రత్తగా ఉండి అసలు తెలుసుకుందాం. ప్రాసెస్ నచ్చితే అప్పుడు టేస్ట్ చేద్దాం. నేను వండే ఆ వంటకి మీ ముక్కులు ఎగిరిపోయి మంచి మంచి సువాసన మీ చుట్టూ తిరుగుతూ తినాలి తినాలి అనిపించినా నేను మీకు పెట్టను కాక పెట్టను. అమ్మా మాధురి, మా ముక్కులు ఎక్కడికి ఎగరద్దు, ఇక్కడే ఉండాలి. ఇంకా 1000 ఎపిసోడ్లు చూడాలి, వాసన చూడాలి, టేస్ట్ చేయాలి కదా. వంట పేరు చెప్పేస్తున్నాను, చెప్పు. చికెన్ అలెగ్జాండ్రా. వంట కూడా స్పెషల్ గానే ఉంటుంది కదా. దిమ్మ తిరిగిపోయేంత దిమ్మ తిరగాలి, నాకు తిరగదు. చూద్దాం. సరే, మరి కావాల్సిన పదార్థాలు చెప్పేనా? మీరు కూడా నోట్ చేసేసుకోండి నా స్పెషల్ వంటని. ఉడికించిన నూడిల్స్, ఉడికించిన చికెన్, ఉడికించిన బఠానీలు, మిరియాల పొడి, బ్రెడ్ క్రమ్స్, కొత్తిమీర, ఉప్పు, నూనె, టమాటో సాస్, వెన్న, టమాటో సూప్ పొడి, క్యాప్సికమ్ ముక్కలు. సో మరి నీ వంటకి ముందు స్టవ్ వెలిగించడమేనా? అంటే ఉత్తిగా తినేస్తావు పచ్చివి? ఓకే, సో ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. నేను ఎక్కడ మిక్స్ చేసేసి తినేమంటదో అనుకున్నాను. లేదు లేదు, ఎందుకంటే నేను తినాలి, మీకు పెట్టేదాన్ని అంటే అలాగే పెట్టేద్దాను. చూడు జాగ్రత్త, ఎప్పుడైనా ఇంటికి భోజనం పిలిస్తే వెళ్ళావు కనుక హాసిని. స్టవ్ వెలిగించావు, ప్యాన్ పెట్టావు, తర్వాత ఏం చేయాలి? అదే ఎక్స్పెక్టేషన్ చెప్పండి. ఏవేస్తా ఇవన్నీ కలిపి అందులో వేయడము? నేనైతే ఆయిల్ వేస్తాను అనుకుంటున్నాను. పొరపాటు, ఇదేనా వంటలో స్పెషల్? అసలు అదే కదా మాది స్పెషల్. ఏం చెప్తారు చేయకుండా భూమిలో కూడా నీళ్ళతో వండేస్తారా? అంతే కదా. ఓకేనా. దాని తర్వాత ఏం వేసుకోవాలంటే ఏం వేసుకోవాలి? సో ఇది టమాటో సూప్ పొడి. ఎన్ని స్పెషల్స్ అండి బాబు ఈ వంటలో. కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. చాలేమో సాల్ట్. చాలా తినాలని చేస్తున్నా కదా, పాతపక్షులు మనసులో పెట్టుకోవాలి. అస్సలు లేదు, మీకు పెట్టాలని చేస్తున్నాను నాకంటే ముందు. తర్వాత అది ఉడికించాలి, మరగాలి. ఎంతసేపు? అది బబుల్స్ వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి. టైం ఏం లేదు, అంత మనం పోసిన క్వాంటిటీని బట్టి ఉడకాలి. అదే ఉడకాలన్నమాట. మీ వంటకి ఇంకేమైనా వేరే స్పెషాలిటీ ఉందా? స్పెషల్ ముందు ముందు ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే బబుల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మనము. సో బబుల్స్ వస్తున్నాయి కదా, మంచి ఫ్లేవర్ వస్తుందా మీకు? గుమ్గులు ఆడిపోతుంది, నా అంటే గుమ్గులు ఆడిపోతుంది. స్టార్ట్ చేయకుండా వీళ్ళిద్దరికి. ఓకే మాధురి, నిజం చెప్పు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో ఇద్దరే ఉంటాం. అదే విషయం, అందరూ పారిపోయారండి వంట గురించి. అయ్యో లేదు, ఇప్పటికీ ఇంకా తప్పదు కాబట్టి ఉండిపోయారేమో. ఇప్పటికీ మన మాధురిని మనం ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళని నేర్చుకుని ఓకే అట్లయితే ఓకే, నేర్చుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు మనం వేసేద్దాం. ఇవి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఉడికించిన నూడిల్స్ వేయాలా? ఆల్రెడీ అలాగే ఉడికించుకుని పెట్టుకున్నాం మనం. నాకు ఎందుకో చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే విడివిడిగా ఎవరి ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా మనందరం. సో ఈ అకేషన్ గా మనం ముగ్గురం కలిసి చక్కగా నేను మీకు వంటకం పరిచయం చేస్తుంటే నాకు ఎంతో చాలా. మీ వంట గురించి అవునో కాదో కానీ మనం ముగ్గురం కలిసి ఉంటే నాకైతే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందులో 2300 ఎపిసోడ్ కదా. వావ్, 2300 ఎపిసోడ్స్. ఆల్ ది బెస్ట్ టు మీన్ టు వంట ప్రోగ్రామ్. చాలా రుచులు టేస్ట్ చేసాం మనం ఇప్పటివరకు, చాలా చక్కగా అందరూ చాలా బాగా చేసి పెట్టారు. మరి నీ వంట గురించి నాకు డౌట్ గా ఉంది, ఏ మాత్రం భయపడాలి? తర్వాత టేస్ట్ చేయడానికి ఉంటానో లేనో అన్న భయం. నేను ఉన్నాను కదా, నువ్వు ఉంటావు, నేను ఉండాలి కదా. నేను ఎంతో వాళ్ళందరు కదా, నవ్వుతే మాధురి వంట గురించి తెలిసిపోతుంది. సరే, ఇంత మంచి మూడ్ లో కవిత వస్తుంది, పొంగు పొర్లుకుంటూ. మీరు చెప్పిన అట్లా అడ్డేసేస్తున్నారు. ఒక కవిత చెప్పాలి అని నా మనసు తహతహలాడుతుంది. మీ ఇంటి వంట ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? రండి రండి. కవిత వద్దా? సరే వద్దా. కవిత అనగానే నేను ఎక్స్పెక్ట్ చేశా చెప్పాలని ఉంది అంటావని. కల్పించుకున్నాను, ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను మీకు తినిపిద్దామని. మాధురి, వంట చేస్తానంటే ఉంటాను, కవిత చెప్తానంటే కామ్గా వెళ్ళిపోతాను, నీ ఇష్టం. ఇంత ప్రాసలో మాట్లాడక బాగా అర్థమైంది. కవిత వద్దు, వంట కావాలి. సరే అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ చికెన్ వేసేసుకుందాం. ఇది కూడా ప్రీ బాయిల్డ్, ఉడికించు. ఆల్రెడీ ఉడికించావు కదా, మళ్ళీ ఎందుకు ఉడికించావు ఇప్పుడు? అంటే మనం ఇందాక టమాటో సూప్ అది వేసాం కదా, సూప్ పొడి. సో ఆ ఫ్లేవర్ దీనికి మనకి బాగా పట్టే విధంగా అనమాట. దీనికి మనకి కూడానా? ఎస్, మనకి అంటే మనకి ఆ విధంగా వచ్చేటట్టుగా. డబుల్ మీనింగ్ గా మాట్లాడతాను, అంటే వంట వచ్చిన వాళ్ళకి ఒకలా అర్థం అవుతుంది, రాని వాళ్ళకి ఒకలా అర్థం అవుతుంది అనమాట. సో నాకు చాలా అర్థమైపోతుంది మాధురి ఎంత టాలెంటెడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పోతుంది అంటే నేను ఒప్పుకోను, అర్థమైంది అంటే ఒప్పుకోను. చెయ్యి చైనీస్ ఐటమ్ అన్నావు, కుక్కాలి. అది కుక్ అవ్వాలి. పాష్ ఇంగ్లీష్ అనమాట, ఈ మధ్య అందరూ అలాగే మాట్లాడుతున్నారు. పాష్ గా కుక్కాలి, ఎల్లింగు ఇలా అనమాట. సో నువ్వు అక్కడి నుంచి ఫాలో అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏం వేసుకుందాం అంటే మాకుంది ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగే క్రొకడైల్ ఫెస్టివల్. ఓకే, సో బాగానే ఫాలో అవుతున్నారు అయితే. కాదు, ఇక్కడ చికెన్ ఫెస్టివల్. చికెన్ ఫెస్టివల్
ఓకే, చికెన్ అలెగ్జాండర్ ఫెస్టివల్. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ఉడికించిన బఠానీ కూడా వేసేసుకుందాం. బఠానీ ఎంత వేస్తే అంత బాగుంటుంది. అని సగం సగం వండి పెట్టున్నాయి కదా ఇక్కడ. వండి మీన్స్ ఆల్రెడీ ఉడికించున్నాయి కదా. ఆ పని ఎవరు చేశారా? మమ్మీ ఆయనతో చేయించావా, నువ్వే చేసావా? ఏం చేసా నేను అందులో ఇన్వాల్వ్ అయిపోతాను. మా ఆయన్ని కూడా ఇన్వాల్వ్ చేసేస్తాను. మీరు అలాగే అనుకోండి. అది అర్థమైంది. ఇన్వాల్వ్ అవుతాను. వర్క్ పట్ల మనకి ఎంతో అంకిత భావం ఉన్న వాళ్ళే పైకి వస్తారండి. నన్ను చూడండి, ఇది మాత్రం నిజమండి. నేను మాట ఎంతవరకు సత్యం అంటే తనకు ఎంతవరకు వర్తిస్తుందో తెలియదు కానీ ఒక మంచి మాట చెప్పింది కదా. ఓకే, సో నాకు వర్తిస్తుంది, ఒప్పుకోవాలి. చేస్తున్నావు కదా, వర్తిస్తుంది. ఓకే, మనం ఉడికించి పెట్టుకున్న బఠానీ కూడా వేసేసుకున్నాము. క్యాప్సికమ్ ఒకటి అంతా అంటే జస్ట్ కుక్ అయిపోతుంది కాబట్టి బాయిల్. అందుకే నెక్స్ట్ ఏం వేద్దామంటే మనము టమాటో సాస్ కూడా వేసేద్దాము. సో ఈ కాంబినేషన్ నాకు ఎందుకో కొంచెం డౌట్ గా అనిపిస్తుంది. అయ్యో మీరే అలా అంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఏమైపోతారు. ప్లీజ్ తర్వాత మాట్లాడదాం. ఓకే. సో కానీ రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నావు, అదైతే అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే పాపం వచ్చినా రాకపోయినా సరే తెలిసిన అంటూ అందులో పని అనుకో. లోపల గుండెలో దడదడ ఏం లేదు. మీ కళ్ళ ముందే అన్ని వేస్తున్నాను, స్వచ్ఛమైనవి. నెక్స్ట్ మనము కొంచెము మిరియాల పొడి. ఓకే, ఇందులో కారం పొడి ఉండదు అనమాట, ఓన్లీ మిరియాలు. ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం బ్రెడ్ క్రమ్స్ కూడా వేసేసుకుందాం. అందులోనే ఇందులో వేసేసుకోవాలి. ఏమండి కుక్ మాదిరి గారు చెప్పండి, ఫస్ట్ వంట మీద కాన్సన్ట్రేట్ చేయండి. కుక్కు అని సరిగ్గానండి, కుక్కుకి కాస్త ఒత్తు అటు ఇటు ఎందుకు కుక్క అయిపోతుంది. అది కుక్కు మాదిరి గారు. మీరు వంట బాగా చేయండి తప్పకుండా. అలాగే చాలా రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తారు కదా, మీకు బాగా మెమరబుల్ ఇన్సిడెంట్, చాలా ఫన్నీగా అనిపించింది, లేకపోతే ఆ రోజు ఇలా జరిగింది నేను చాలా తర్వాత కూడా గుర్తు తెచ్చుకున్నాను, అలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? కాకరకాయ ఏం చేసింది? కాకరకాయ అంటే అసలు పడదు. ఆ కాకరకాయలో ఉప్పు, మిరియాల పొడి, ఇంకేదైతే స్పైసీగా ఉంటాయి స్పైసెస్ అన్ని కలిపేసి ఒకళ్ళు వేసి పెట్టారు. వద్దండి చాలా, నేను పర్లేదు తినండి బాగుంది మాట ఒకటి వచ్చింది. ఇంకేం చేస్తాం, తక్కువ మించుతూ తినాల్సి వచ్చింది అనమాట. కాకరకాయ అంటే చాలా ఇష్టం ఉండదు, ఇష్టం లేదు. నాకు చాలా ఇష్టం, నాకు ఫేవరెట్ అనమాట కాకరకాయ. మా మమ్మీ సూపర్ గా చేస్తారు అసలు. అవును, అసలు మనకి చేదనేది తెలియదు. అసలు ఇలా తీసుకోవాలి మమ్మీ చేతి. అమ్మ కాకరకాయ పచ్చడి పెడతారు, ఎక్సలెంట్, సూపర్. మా అత్తయ్య కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు పెడతారు, చాలా చాలా బాగుంది. సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి కాకరకాయలో. మరి మీకు ఇష్టం ఏంటంటే? నాకు అవును ఫీల్ అవుతామేమో. పర్వాలేదు. చికెన్, నాన్ వెజ్. చికెన్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని మా మమ్మీ చేస్తారు. గార్లిక్ చికెన్, జింజర్ చికెన్, చికెన్ మంచూరియా, చికెన్ డ్రై చికెన్, వెజ్ చికెన్, చికెన్ 65. షాజ్వాన్ చికెన్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా? అది కూడా. మరి నీకేం ఇష్టం ఉండదు? పొట్లకాయ అంటే పొట్లకాయ మా అమ్మమ్మ ఎరగ తీస్తారు. పొట్లకాయ వస్తారు. ఒక్క నిమిషం, మాకు ఇష్టం లేదు మరి నీకు ఇష్టమా? మరి ఎవరు స్టార్ట్ చేశారమ్మా ముందు? అరే కదా, ఆఖరికి తినను అంటే అందులో హెల్త్ కి సంబంధించి కూడా మంచి విషయాలు ఉన్నాయని చెప్పాము. ఓకే, పొట్లకాయ కూడా చాలా మంచిదని చెప్తున్నాను. అసలు ఈ అమ్మాయిని కొంచెం ఏదైనా ప్రైజ్ చేయడం అట్లా ఏం చేయకూడదు. జుట్టు తిప్పేస్తా ఉన్నా వెంట్రుకలు అందులో ఎక్కడ వచ్చేస్తాయో పడదు. సరే, మీ గురించి కొంచెం ఇలా పక్కన పెడతా, అంతేగాని వెనక్కి వేసుకోవడం అందమైన వాళ్ళు చూడాలి. సరే, ఇంకా ఫైనల్ గా ఏం చేయాలంటే మనం కాస్తంత వెన్న కూడా వేసేసుకున్నాం. నాకైతే డౌట్ వచ్చింది, మా మాటల్లో ఇక్కడ ఎక్కడ మర్చిపోయావని. లేదు, ఇప్పుడు ఓన్లీ మాధురి వరకేనా లేకపోతే చూసే వాళ్ళందరూ కూడా తినొచ్చా? ఇంత కష్టపడి చేశాను, వాళ్ళందరూ చూసి నేను ఎలా చేశానో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు. సో టేస్ట్ చేయాల్సిందైతే మీరు ఇద్దరు. ఏంటి లేదు, ఫస్ట్ కానిచ్చేద్దు నేను ఈసారి. ఓకే, టేస్ట్ చేసి ఓకే అనుకున్న తర్వాత మన ఇద్దరం. ఇంకా నమ్మకం లేదు, అయింది, అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఫైనల్ గా ఒక వంట అయింది. అవును, నెక్స్ట్ నేను ఎక్స్పెరిమెంట్ చేసిన వంట కంప్లీట్ సర్వింగ్ బౌల్ దాకా వచ్చింది. అది తర్వాత నోట్లోకి కూడా వెళ్తుంది. సో ఫస్ట్ మాదిరి నోట్లోకి అనుకుంటా ఇది వెళ్ళేది కదా. అస్సలు కాదు తెలుసా, మన హిందూ సాంప్రదాయం ఎలాంటిది, ఫస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు టేస్ట్ చేయకూడదు, వేరే వాళ్ళకి ఇచ్చి టేస్ట్ చేయించి అప్పుడు వాళ్ళు అతిథి దేవో భవ అన్నారు కదా. చూసారా తను టేస్ట్ చేయడానికి అడిగితే హిందూ సాంప్రదాయం వరకు వెళ్ళింది. అంటే డౌట్ లేదు, నువ్వేదో ప్లాన్ చేసావు. ప్లానింగ్ ఏం లేదు. ఇందాక కుట్ర అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. కుట్ర అంట, సీక్రెట్ అంట. కాదు, హాసిని ఇంకొక మాట కూడా ఉంది కదా ఇక్కడ. జనరల్ గా ఎవరికైనా అపనమ్మకం ఉన్నప్పుడు, డౌట్ పడుతున్నప్పుడు వాళ్ళు తినే కదా పక్క వాళ్ళకి పెట్టేది. అది కూడా హిందూ సాంప్రదాయమే. ఓకే, ఆల్ ది బెస్ట్. కొత్తిమీర వేసిన తర్వాత చెప్తే బాగుంటుంది. ఎందుకైనా మంచిగా ఒకసారి మొబైల్ దగ్గరుందో చూసుకో, ఏదైనా అవసరం పడితే ఫోన్ చేయి. నేను ఒప్పుకోను, నేను నోటీస్ చేస్తాను. కొత్తిమీర చల్లాను. చూడ్డానికి ఎలా అనిపిస్తుంది? బాగుంది, నిజంగా బాగుంది. చూడ్డానికి చాలా బాగుంది అంటే 90% పాస్ అయిపోయినట్టే. రెడీ రెడీ మీకు తినాలనిపించట్లేదా నన్ను చూస్తుంటే? నువ్వు తిన్నాక తినాలని ఉంది. తినేసి కానీ చేసి తినే 1 2 3 4 5. నాకు ఇప్పుడు కవిత్వం చెప్పాలనిపిస్తుంది. 4
ఇవన్నీ 5. నేనెవరు? సుమలత. ఆమెరు? హాసిని. ఏ లేదు, నేను మధు. కవిత్వం వింటావా, టేస్ట్ వస్తావా? వద్దులే, సరే బాగానే పనిచేసింది. చెప్పేలా అంటే స్మెల్ తీసుకో. సో 50 బ్రతికిపోదాం. హాసిని, నమ్మకం మిగిలింది, కానీ చేద్దాం. చేస్. నువ్వు బానే ఉన్నావుగా. ఎక్స్ప్రెషన్ రావట్లేదు. గుడ్. చాలా బాగుంది. ఏమనుకున్నానండి, ఎలా ఉంటుందో ఈ చికెన్ అలెగ్జాండ్రా అనుకున్నాను. నిజంగా సింప్లీ సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంది. సో మరి ఈ చికెన్ అలెగ్జాండ్రా కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మరోసారి చూద్దాం. చికెన్ అలెగ్జాండ్రాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్, ఉడికించిన చికెన్, ఉడికించిన బఠానీలు, మిరియాల పొడి, బ్రెడ్ క్రమ్స్, కొత్తిమీర, ఉప్పు, నూనె, టమాటో సాస్, వెన్న, టమాటో సూప్ పొడి, క్యాప్సికం ముక్కలు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో వాటర్ పోసి టమాటో సూప్ పొడి, ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. తరువాత బాయిల్ చేసిన నూడిల్స్ వేసి అది బాగా మరిగిన తర్వాత బాయిల్ చేసిన చికెన్ ముక్కలు, బాయిల్ చేసిన పచ్చి బఠానీలు, క్యాప్సికం ముక్కలు వేసి బాగా కలిపిన తర్వాత టమాటో సాస్ వేసి ఒకసారి కలిపి పెప్పర్ పౌడర్ వేసి మరొకసారి బాగా కలిపి బ్రెడ్ క్రమ్స్ వేసి తర్వాత 3 స్పూన్ల వెన్న వేసి బాగా కలియబెట్టి తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర జల్లి గార్నిష్ చేసుకోవాలి. అంతే, చికెన్ అలెగ్జాండర్ రెడీ.